నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హనుమకొండ జిల్లా డీసీసీ భవన్ నందు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జనహిత పాదయాత్ర కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలు అందరికీ వివరించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. వర్ధన్నపేట శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేతృత్వంలో పాదయాత్ర జరుగుతుందని మంత్రి అన్నారు. అంటే రేపు కాక ఎల్లుండి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బ్రహ్మాండమైన పాదయాత్రలు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ నేను సెలవుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇన్ఛార్జిగా రాష్ట్ర వ్యాప్తంగా మిత్రుడు సోదరుడు రాజ్ ఠాకూర్ గారు ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. రామకొండ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ నల్గొండ నుంచి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ముందుగా 2 నిమిషాలు ప్రెస్ వార్తోటి టూర్ ప్రోగ్రాం మంత్రి గారు చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మేమంతా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిఎల్పిలో డిస్కస్ వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది జిల్లా అధ్యక్షులు కూడా మాకెందుకు ఎందుకంటే అధికార పార్టీ లేవు, ప్రతిపక్షంలో మనం ఉన్న కనుక జన సమీకరణ విషయంలో కానీ ఏ విధంగా చేస్తామని ఎక్కువ అడగాలి. కానీ వరంగల్ జిల్లా సంబంధించిన నాయకులందరూ ఆనాడు ఈ విధంగా కూడా ప్రజాసేవలు వచ్చి వర్ధన్నపేట శాసనసభ్యులుగా పెద్దలు అన్నగారు నాగరాజు గారు, సోదరి మన చెల్లె ఎమ్మెల్యే విశ్వని రెడ్డి గారు, ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన లక్ష్మణన్న గారు, ఎందుకంటే మంత్రివర్యుగా మొదటిసారిగా మన వరంగల్ జిల్లాకు రావడం మనకు స్వాగతం. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గానికి అత్యంత మెజారిటీతో గెలిపించిన నా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రేపు అంటే 25వ తారీఖు జరగబోయే ఏదైతే కార్యక్రమం మనకు అప్పగించారో దాన్ని నిస్వార్థంగా ఎవరు కూడా ఎలాంటి అపోహలకు ఎలాంటి తావుకోకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ, ఎందుకంటే మీరు లేనిది పార్టీ లేదనేది పెద్దలందరూ చెప్తున్నారు, అది 100% కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తేనే రేపు రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని కుటుంబ తగాదాలు ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టి అందరం పంచపాండవులు ఏ విధంగా అయితే కలిసి పోరాడిందో అదేవిధంగా మన అందరం కూడా ఏకమై ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. అలాగే నాకు అందరూ 12 నియోజకవర్గం నుండి మినిమం 500 టార్గెట్తో నియోజకవర్గానికి పెద్దలు నిర్ణయించినట్టుగా 1000 మీరు మొబిలైజ్ చేస్తే నేను 5000 to 7000 నేను మొబిలైజ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క ప్రోగ్రామానికి సహకరించాలని వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, జిల్లా నాయకులు అందరూ కూడా సహకరించాలని, మండల అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అలాగే మన గ్రామ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రేపు నా వర్ధన్నపేటలో మీటింగ్ పెట్టుకొని వారికి సలహాలు సూచనలు ఇవ్వబడతాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి వర్ధన్నపేటన
ఎమ్మెల్యే గారిని ఎలా గెలిపించుకున్నారో అది నిరూపించవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా జిల్లా అధ్యక్షులు స్వర్ణమ్మ గారు అలాగే హన్మకొండ అధ్యక్షులు నాయన్ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా అది రాంగ్ మెసేజ్ పోతుంది, వారికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలాంటి తాము ఇవ్వకుండా అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని ఓబీసీ అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే నా కార్యకర్తలకు నా నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.